గొల్లగట్టు జాతర. గొల్లగట్టు జాతరను పెద్దగట్టు జాతర, దూరాజ్‌పల్లి జాతర, పాలశేర్లయ్య గట్టు జాతర అని కూడా పిలుస్తారు. ఈ జాతర ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలం దురాజ్‌పల్లి గ్రామంలో జరుగుతుంది. మరి దీన్ని గొల్లగట్టు జాతర అంటాం. గొల్లగట్టు జాతర అంటే ఈ జాతరను ప్రధానంగా గొల్ల కులస్తులు అంటే యాదవులు, కురుమలు నిర్వహిస్తూ వీళ్ళే పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. అందువల్ల దీన్ని గొల్లగట్టు జాతర అని పిలుస్తారు. మరి దురాజ్‌పల్లి జాతర అని కూడా అంటారు. మరి దురాజ్‌పల్లి జాతర అంటే ఎందుకంటారంటే ఇది దురాజ్‌పల్లి గ్రామంలో జరగడం వల్ల దీన్ని దురాజ్‌పల్లి జాతర అని కూడా అంటారు. మరి పాలశేర్లయ్య గట్టు, పెద్దగట్టు జాతర అని పిలుస్తారు. ఎందుకంటే ఇది పెద్దగట్టు పైన ప్రస్తుతం ఉన్నటువంటి దురాజ్‌పల్లిలో ఉన్నటువంటి పెద్దగట్టు ప్రాంతంలో జరుగుతుండడంతో దీన్ని పెద్దగట్టు జాతర, అదేవిధంగా పాలచెర్ల గట్టు జాతర అని కూడా వ్యవహరిస్తారు. మరి ఇక్కడ నెలవైనటువంటి దేవతలు ప్రధానంగా లింగమంతుల స్వామి అంటే స్వయాన శివుని అవతారం. అదేవిధంగా చౌడమ్మ తల్లి అంటే లింగమంతుల స్వామి యొక్క సోదరి ఇక్కడ కొలువై ఉన్నారు. మరి ఈ ఆలయ ప్రాముఖ్యత ఏంటి? అంటే దీన్ని చోళ చాళుక్య రాజులు, యాదవ రాజులు నిర్మించారని ఒక చరిత్ర ఆధారంగా అనేది మనకు తెలుస్తున్నది. అదేవిధంగా ప్రభుత్వము 1966 నుంచి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అధికారికంగా నిర్వహిస్తుంది. మరి ఎప్పుడు నిర్వహిస్తారు ఈ జాతరని చూసినట్లయితే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి. అంటే సమ్మక్క సారలమ్మ జాతర జరగనటువంటి సంవత్సరం. అంటే ఈ సంవత్సరం సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతుంది కాబట్టి, ఈ సంవత్సరం గొల్లగట్టు జాతర నిర్వహించరు. అట్లా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మాఘమాసంలో 5 రోజుల పాటు ఈ జాతర నిర్వహించబడుతుంది. మొదటి రోజు, మొదటి రోజు దిష్టి పోయడం. మొదటి రోజు దిష్టి పోయడం అనే కార్యక్రమం నిర్వహిస్తారు. దిష్టి పోయడం అంటే ఏంటంటే, లింగమంతుల స్వామికి, చౌడమ్మ తల్లికి దిష్టి తీయడం కార్యక్రమం. అంటే ఈ పూజల రూపంలో దిష్టి తీయడం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు కాబట్టి, దీన్ని దిష్టి పోయడం అంటారు. అంటే దిష్టి పోయడం కార్యక్రమంతో జాతర ప్రారంభమవుతుంది. ఇట్లా. అయితే ఇంకొకటి ఈ జాతరలో ప్రముఖమైనది ఏంటంటే 30 విగ్రహాలు ఉన్నటువంటి దేవరపెట్ట ఉంటుంది. అయితే ఈ దేవరపెట్టని మొదటి అంటే జాతర ప్రారంభం అవ్వడానికి ఒక 15 రోజుల ముందుగానే వరంగల్ జిల్లా తొర్రూరు మండలం చీకరాయపాలెం గ్రామం నుంచి సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి కేసారం గ్రామానికి తరలిస్తారు. అట్లా తరలించినటువంటి ఆ 30 విగ్రహాలు ఉన్నటువంటి ఆ దేవరపెట్టని ఈ జాతర జరిగే మొదటి రోజు ఇక్కడ తమ యొక్క వంశస్థులకు చూపించి తమ వంశస్థులు ఏం చేస్తారంటే ఇక్కడ ముఖ్యంగా ఏ వంశస్థులు అంటే ఏ వంశస్థులు తండు వంశం, దేవర వంశం, మట్ట వంశం, మంతబోయిన వంశం వీళ్ళే జాతర నిర్వహిస్తారు కాబట్టి వీళ్ళంతా ఆ 30 విగ్రహాలు ఉన్నటువంటి పెట్టెను అలంకరించి బాజా భజంత్రీలతో మొదటి రోజు సాయంత్రం ఇక్కడ గొల్లగట్ట జాతర ఆలయానికి తరలించడం జరుగుతుంది. దీంతో మొదటి రోజు జాతర జరుగుతుంది. ఇక రెండో రోజు చూసినట్లయితే రెండవ రోజు ఇక సూర్యాపేట ప్రాంతానికి చెందినటువంటి యాదవులు ఈ ఆలయాన్ని అలంకరిస్తారు. అంటే ముఖ్యంగా చూసినట్లయితే కాసింపేట యాదవ దస్తులు ఒక పసిడి కుండని ఆలయ గోపురంపై ఉంచుతారు. అదేవిధంగా సూర్యాపేటకు చెందినటువంటి యాదవులు ఒక మకర తోరణాన్ని ఇక్కడ ఆలయ ప్రాంగణంలో అలంకరిస్తారు. ఇట్లా రెండవ రోజు అలంకరణ కార్యక్రమాలనేవి జరుగుతాయి. ఇక మూడవ రోజు చంద్రపట్నం నిర్వహిస్తారు. చంద్రపట్నం అంటే ఏంటి మరి? అంటే ఇక్కడ లింగమంతుల స్వామికి, మాణిక్యమ్మకి, లింగమంతుల స్వామికి, మాణిక్యమ్మకి, చౌడమ్మనేమో సోదరి. ఇక్కడ మూడో రోజు చంద్రపట్నం కార్యక్రమం అనేది లింగమంతుల స్వామికి, మాణిక్యమ్మకి వివాహ కార్యక్రమం నిర్వహిస్తారు. ఇట్లా మూడో రోజు చంద్రపట్నం నిర్వహిస్తారు. ఇక నాలుగో రోజు చూసినట్లయితే నెలవారం కార్యక్రమం నిర్వహిస్తారు. నెలవారం కార్యక్రమం ముగిసిన తర్వాత ఇక ఐదవ రోజు ఇప్పుడు విగ్రహాలను దేవరపెట్టెని 30 విగ్రహాలు ఉన్నటువంటి దేవరపెట్టెని, అదేవిధంగా ఈ మకర తోరణాన్ని, పసిడికుండను యథావిధిగా వాటి స్వస్థలాలకు తరలిస్తారు. ఇట్లా 5 రోజుల జాతర ఈ కార్యక్రమాలతో ముగుస్తుంది. ఇక్కడ ఒక ప్రత్యేకమైన ఆచారం ఉంది. అదేంటంటే ఇక్కడ నైవేద్యాన్ని వండిన తర్వాత ఒక బండ పైన నైవేద్యాన్ని పోసి నాలుకతో భక్తులు నాలుకతో కుక్కల్లాగా నాకి మొక్కులను సమర్పించుకుంటారు. అంటే తమ కోరికలు నెరవేరాలి అని.